అసూయ 4వ అధ్యాయం. దేవుడు చాలా సంగతులు మనకు బయలుపరుస్తున్నాడు. అసూయ పరులు ఒకరు నాశనం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు వాళ్ళ నాశనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒక కంటికి కనిపించని జబ్బు, ఇది కంటికి కనిపించని రోగము, ఇది కంటికి కనిపించని వ్యాధి. దీనికి మెడిసిన్ అంటూ ఏది ఉండదు, మనం తీసేసుకోవాలి. ఎలా అసూయ అనేది గుర్తుపట్టాలని నేను చెప్పాను. ఎవరికైనా ఆశీర్వాదం వచ్చినప్పుడు మన మనసులో బాధ కలుగుతుందంటే అక్కడ మన లోపల అసూయ ఉన్నదని అర్థము. దాని గురించి మనం ప్రేర్ చేసి వర్కౌట్ చేయాలి. మన శరీరంలో అసూయ లేదని మాత్రం అనకూడదు. ఎవరో ఒకరి శరీరంలో ఎంతో కొంతైనా ఉంటుందండి. దాన్ని మనం ఐడెంటిఫై చేసి దానిని తీసేసుకోవాలి. ఎవరైనా కారు కొనుక్కున్నా, బిల్డింగ్ కొనుక్కున్నా, మన మీద అసూయపడే వాళ్ళు ఉంటారు. దాన్ని మనం ఆపలేము, కానీ మన లోపల అది రావద్దని కోరుకోవాలి. చూద్దాము, ఈరోజు దేవుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాడు. యాకోబు జీవితం, యోసేపు జీవితం ద్వారా చూద్దాము. ఆదికాండము 37వ అధ్యాయం 1వ వచనము. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాను. యాకోబు తండ్రి పరదేశవాసిగా ఉన్న కనాను దేశంలో నివసించాను. యోసేపు గురించి మనందరికీ తెలిసిన స్టోరీ. దాని గురించి కొంత రిఫరెన్స్ దేవుడు చూపించబోతున్నాడు, లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాడు. యాకోబు వంశావళి ఇది. యోసేపు 14 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. యోసేపుకి 14 years వచ్చాయి. తన సహోదరులతో కూడా మందను మేపుచున్నాడు, గొర్రెల మందను మేపుచున్నాడు. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను, జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడితమను గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. యోసేపు నీతిమంతుడు. వాళ్ళ అన్నదమ్ములందరిలో యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. యోసేపు మచ్చలేని మనిషి అంటారు కదా, అలాంటి క్యారెక్టర్ ఉన్న గుణమున్నవాడు యోసేపు. అందరికంటే చిన్నవాడు యోసేపు. మరియు యోసేపు ఇజ్రాయేలీల వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక యోసేపుకు ఇజ్రాయేలీలు అంటే ఇసాకు, వృద్ధాప్యమందు యాకోబు. ఇక్కడ ఇజ్రాయెల్ అంటే ఎవరు? యాకోబు. యాకోబుకి పేరు మారుతుంది. ఆయన పేరు ఇజ్రాయెల్గా మారుతుంది. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. యాకోబుకి దేవుడు ఏం చేస్తాడు? ఇజ్రాయెల్ అని పేరు మారుస్తాడు. ఇజ్రాయెల్ అంటే యాకోబు యొక్క కుమారుడే యోసేపు. వెరీ బ్లెస్డ్ అండ్ మైటీ మ్యాన్ యోసేపు. వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. ఇక్కడ యోసేపు చిన్నవాడు. తన తండ్రి ఎక్కువగా ఇష్టపడేవాడు, అందరికంటే చిన్నవాడు, అలాగే వృద్ధాప్యంలో పుట్టాడని ఎక్కువగా ప్రేమించేవాడు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నా ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీస్లలో కూడా ఎవరైనా మంచిగా వర్క్ చేస్తే ఆఫీసర్ నుంచి అప్రిసియేషన్స్ వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు అసూయ పడతారు. అలాగే కుటుంబంలో కూడా ఎవరికైనా మంచి జరిగినప్పుడు ఇంకొకరు అసూయ పడుతుంటా అంటారు. అలాగే యోసేపు మీద అసూయ పడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది ఎక్కడో కాదు, తన సొంత కుటుంబంలోనే ఉన్నారు. చూద్దాము. అతని సహోదరులు తమ తండ్రిని అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి, చూసారా అండి, పగబట్టి వాళ్ళ తండ్రి ఆ యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఎక్కువగా పట్టించుకుంటున్నాడు, ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అని పగబట్టారు. దీన్నే జెలసీ అంటారు. ఆ జెలసీ వల్ల వచ్చే పగ. అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. అసూయ వల్ల వచ్చే పగ చాలా డేంజర్ అండి. అసూయ వల్ల వచ్చే పగ అది మరణానికైనా దారి తీస్తుంది, నాశనాన్ని కోరుకుంటుంది అని నేను చాలా సందర్భాల్లో వాక్యం ద్వారా బోధించడం జరిగింది. ఇది రిఫరెన్స్ ఇక్కడ. ఇక్కడ యోసేపు ఎవరిని ఏమనట్లేదు, ఏ తప్పు చేయట్లేదు, ఏ పొరపాటు చేయట్లేదు, ఎవరిని కూడా ద్వేషించట్లేదు, ఎవరిని దూషించట్లేదు. యోసేపు చిన్నవాడు, వృద్ధాప్యంలో తన తండ్రికి పుట్టాడు అని తన తండ్రి కొంచెం గారాబం చేస్తున్నాడు, చిన్న కొడుకు కదా అని. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన మీద ఏం చేస్తున్నారట? పగబట్టారట, అసూయ. చూసారా అండి, అతని సహోదరులు తమ తండ్రిని అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. చూసారా, ఇది అసూయ వల్ల వచ్చేది. ఇలాంటి గుణం ఉండకూడదండి, చాలా డేంజర్ ఇలాంటి గుణము. ఓకే, తండ్రి ఒకరిని ఎక్కువగా ఇష్టపడినా ఒకరిని తక్కువగా ఇష్టపడినా అది ఓకే, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నన్ను ప్రేమించమని మనం ఎవరిని డిమాండ్ చేయలేము, నన్నే ఇష్టపడమని ఎవరిని డిమాండ్ చేయలేము.
సో వాళ్ళు ఇష్టపడుతున్నారంటే అది వాళ్ళ అభిప్రాయము. సో మనం వదిలేసేయాలి అలాంటి అభిప్రాయంకు. ఇప్పుడు మన కుటుంబంలో కూడా నేను చాలా కుటుంబాల్లో చూశాను. పెద్ద కొడుకుని ఒకలాగా చూడడం, చిన్న కూతుర్ని ఒకలాగా చూడడం, తల్లిలా ఒకటి చూడడం, ఆడపిల్లల్ని ఒకలాగా చూడడం, అబ్బాయిలను ఒకలాగా చూడడం. సహజంగా ఈ జనరేషన్లో కూడా జరుగుతుంటాయి. అమ్మాయిలను ఒకలాగా, అబ్బాయిలను ఒకలాగా, పెద్దవాళ్ళను ఒకలాగా, చిన్న వాళ్ళను ఒకలాగా, మధ్య వాళ్ళను ఒకలాగా, డబ్బు సంపాదిస్తే ఒకలాగా, లేకపోతే ఒకలాగా సో ఉంటుంటా అంటారు. అలా అని మనం అసూయపడాల్సిన అవసరం లేదు. ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళదండి. ఈవెన్ మదర్ అయినా ఫాదర్ అయినా. ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు 10 మంది కుమారులు ఉన్నారు. ఒకరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇష్టపడనివ్వండి. దానికి మనం ఎందుకు అసూయపడడం? సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో మనము ఆ అసూయ పెంచుకోవద్దు. ఇప్పుడు యోసేపులో ఇంత మాత్రము ఆవగింజంతా కూడా అసూయ ఉండేది కాదు. ఆయన అందరి క్షేమం కోరుకునేవాడు. కానీ వాళ్ళ అన్నదమ్ములు చూడండి, తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. సో పగపట్టారు. దేనివల్ల? అసూయ వల్ల వచ్చిన ఈ పగ. ఇది చాలా ఘోరము, ప్రమాదం ఇది. సో ఇలాంటి అసూయ పరులు కూడా మన చుట్టుపక్కల కూడా ఉండొద్దండి, గుర్తుపెట్టుకోండి. మనల్ని అసూయపడే వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళ అల్టిమేట్ గోల్ నాశనాన్ని కోరుకుంటారు. సో చూద్దాము నెక్స్ట్ రిఫరెన్స్లో ఏముందో. యోసేపు ఒక కళ్ళకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. సో చూడండి, దేవుడు కొంతమందికి కొన్ని గిఫ్ట్స్ ఇస్తారండి. కొంతమందికి వాక్యం బోధించే వరం ఇవ్వచ్చు, కొంతమందికి సంపాదించే వరం ఇవ్వచ్చు, కొంతమందికి జ్ఞానం ఇవ్వచ్చు, కొంతమందికి ఫస్ట్ క్లాస్లో మార్కులు వస్తాయి, సో దాని వరం ఉండొచ్చు, కొంతమందికి ఏమో సేవ చేసే వరం ఉండొచ్చు, కొంతమందికి కళలు అనే వరము, కొంతమందికి ప్రవచించే వరము, కొంతమంది వాక్యము బోధించే వరము. అందరిలో ఏదో ఒక వరం పెడతాడు. ఒకరి వరాన్ని చూసి కూడా మనం ఎప్పుడు కూడా అసూయపడద్దు. ఇక్కడ యోసేపుకున్న వరం ఏంటిదంటే కళలు కనే వరం, డ్రీమ్స్, అది ఫుల్ఫిల్ అయ్యే వరం ఉంది ఆయనకు. సో కళలు అంటే ప్రొఫెటిక్ డ్రీమ్స్ అంటారు దీన్ని, అంటే భవిష్యత్తులో జరిగేది ఆయనకు కళల రూపంలో వస్తుంది. ఆ వరం ఉంది. ఆ వరాన్ని చూసి కూడా వాళ్ళు అసూయపడేవాళ్ళు మనం కూడా చూస్తున్నాం చాలామంది. సో ఇంట్లో 4 ఉన్నారు, 5 ఉన్నారు అనుకో, ఒకరికి మార్కులు ఎక్కువ వస్తే మిగిలిన సిబ్లింగ్స్ కూడా ఏంటిది బాధపడడం చూసాం మనం. మిగిలిన సిబ్లింగ్స్ కూడా వాళ్ళు కష్టపడడం చూసాము. సో ఒకరికి మార్కులు ఎక్కువ వస్తే ఒకరు అసూయపడడం కూడా చూస్తాము. ఒకరు సంపాదిస్తే ఇంకొకరు అసూయపడడం. సో అలా ఉండొద్దండి. మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మన సిబ్లింగ్స్ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళకు ఒక వరం ఉన్న, దేవుడు వాళ్ళను ఆశీర్వదించిన, వాళ్ళు ఇల్లు కొనుక్కున్న, జాగా కొనుక్కున్న, లేకపోతే బంగారం కొనుక్కున్న, పట్టు వస్త్రాలు కొనుక్కున్న, ఎప్పుడు కూడా మనము ఎవరి మీద అసూయపడద్దు. అది మాత్రం మనం గమనించాలి. సంతోషాన్ని వ్యక్తం చేయాలి. ఓహో, నా సహోదరికి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, అయ్యో నా సహోదరికి దేవుడు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడని సంతోషపడాలి, ఆనందపడాలి. అయ్యో నాకు లేదే అని బాధపడుతున్నాం అనుకో, అక్కడ మన లోపల ఏమున్నట్టు? అసూయ ఉన్నట్టు. దానిని ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా ప్రార్థించాలి. సో ఇప్పుడు ఒక దైవజనుడు ఎదుగుతున్నాడంటే ఇంకో దైవజనుడికి అసూయ రావద్దు. అయ్యో ఆ దైవజనుడి దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తున్నాడే అని మనము కూడా సంతోషంగా ఉండాలి. ఒక విశ్వాస ఎదిగితే ఇంకో విశ్వాసకి అసూయ రావద్దు. సో బ్లెస్సింగ్ అవుతుంటే ఇంకా సంతోషం వ్యక్తం చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో అసూయ వల్ల ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు ఒకరి మీద ఒకరు వీడియోస్ తయారు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు వీడియోస్ ద్వారా తిట్టుకుంటున్నారు. ఎందుకు? అసూయ వల్లనే. ఈ అసూయ వల్లనే అనేక అనర్థాలు జరుగుతున్నాయి. అయితే యోసేపుకు దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, కలలు కనే వరము. సహోదరులతో అది చెప్పగా వారు అతని మీద మరీ పగబట్టేరి. సో మరీ పగబట్టారంటే ఇంకా వాని మీద అసూయ పెరుగుతుంది. సో అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేతిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలిచిచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనను సాష్టాంగపడదనని చెప్పాను. సో చేనులో మనం పనలు అంటారు కదా, ఆ వ్యవసాయం చేసే వాటికి, అది వ్యవసాయం చేసే వాళ్ళకు తెలుస్తుంది. సో అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా కళ యొక్క భావం ఏంటిదంటే మీరందరూ నాకు సాగిల పడతారు అని చెప్తున్నాడు. ఆ కళ యొక్క భావము ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. సో చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. సో ఇది భవిష్యత్తులో జరగబోయేది ఇప్పుడే చెప్తున్నాడు యోసేపు. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా నన్ను ఏలుదువా, మమ్ము నేలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. సో ఆయన కళను బట్టి ఆయన మాటలను బట్టి మరింత పగబట్టారు. సో ఇదంతా అసూయ వల్ల వస్తుంది. సో వీడికి
మనకంటే చిన్నవాడు, మనకంటే చిన్న పుట్టాడు, తండ్రి దగ్గర ఎక్కువగా ప్రేమించబడుతున్నాడు. సో అసూయ వల్ల పగబడ్డారు. అలాగే వీరికి కలలు అనే వరం ఉంది. ఆ కలలో ఏంటిది, మనం అందరమట వెళ్ళి ఆయనకు సాగిల పడతామట. సో ఆయనే మనందరి మీద రాజ్యం ఏలుతాడట, మనల్ని ఏలుతాడా అని అసూయ పడుతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏం జరుగుతుందో. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటేని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడనని చెప్పాను. సో సూర్యచంద్రుడు అంటే తల్లిదండ్రులు, 11 నక్షత్రములు అంటే అన్నదమ్ములు 11 మంది, మీరందరూ వచ్చి నా దగ్గర సాష్టాంగ పడతారని చెప్తున్నాడట అని ఈ కళ వచ్చింది. సో ఈ 2 కళలు వచ్చాయి. ఈ 2 కళలు వచ్చినప్పుడు అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతన్ని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. చూసారా అండి, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అండర్లైన్ చేసుకోవాలి. సో అసూయ, దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. సో ఆయనకు కలలు కనే వరం ఉంది. సో అది దేవుడు బయలుపరిచాడు. ఒక రోజు వస్తుంది, మీరందరూ కూడా నాకు సాష్టాంగ పడతారని ఒక కళ వచ్చిందని చెప్పినప్పుడు, సో అలా జరగద్దు, లేకపోతే అలా జరిగినా కూడా మేము నా సొంత సహోదరుడే కదా అని ఆలోచించి పాజిటివ్గా తీసుకోక నెగిటివ్గా తీసుకొని, ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను మీకు అందరికీ సాగిల పడతామా అని చెప్పారు. సో గర్వము, అహంకారము. సో చెప్పలేమండి. దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటారో తెలియదు, దేవుడు ఎప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలియదు. ఈవెన్ మనకంటే ఎక్కువగా మన పిల్లల్ని గొప్పగా ఆశీర్వదించవచ్చు. సో అలా అని మనం మన పిల్లల మీద అసూయపడద్దు. మనకంటే ఎక్కువగా మన అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఆశీర్వదించవచ్చు దేవుడు. అసూయపడద్దు. మన చుట్టుపక్కల వాళ్ళని, అన్ని జనులను మనకంటే ముందుగా ఎక్కువగా ఆశీర్వదించబడవచ్చు. అసూయపడద్దు. ఇప్పుడు దేవుడే నాకు చెప్పాడు ఒక ప్రొఫెసీ ఇవ్వమని. సో మిమ్మల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. సో నాకంటే ఎక్కువగా ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఐఎమ్ హ్యాపీ టు గివ్ దట్ ప్రొఫెసీ. ఒకవేళ నేను ఇయ్యలేకపోతున్నాను, బాధపడుతున్నాను అనుకోండి, నాకంటే గొప్పగా ఆశీర్వదించడం, అప్పుడు నా లోపల అసూయ ఉన్నట్టు. దానికోసం నేను ప్రేయర్లో వర్కౌట్ చేయాలి. సో ఈ గుణము తీసివేసేసుకోవాలి. సో ఇక్కడ చూద్దాము, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతన్ని గద్దించాడట తండ్రి. నేను నా పిల్లలందరూ కూడా వచ్చి నీకు సాష్టాంగ పడతారా అని గద్దించారట. అయితే అతని సహోదరులు అతయందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. సో ఆ సహోదరులందరూ కూడా షెకెం అనే ప్లేస్లో తండ్రి మందను మేపటానికి వెళ్ళారట. సో ఇక్కడ చూద్దాము, ఈ అసూయపడిరి. ఈ అసూయ వల్ల యోసేపు జీవితంలో ఎంత అనర్థం జరిగిందో చూద్దాము. అప్పుడు ఇజ్రాయేలు అంటే యాకోబు యోసేపుని చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదాన్ని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. సో యోసేపులో ఏ గర్వం లేదండి, ఏ అసూయ లేదు, ఏ కోపం లేదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద పగ ఉండదు. ఈస్ ఎ వెరీ వెరీ ప్యూర్ హార్టెడ్ మ్యాన్. మంచి స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి యోసేపు. కానీ అలాంటి మనసు వాళ్ళ అన్నదమ్ములకు లేదు. సో ఇక్కడ అనట్లేదు నేను ఎందుకు వెళ్ళాలి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకేముంది, వాళ్ళందరూ నాకు ఒకరోజు సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా అని నా కళ్ళలో దేవుడు చూపించాడు కదా అని అనట్లేదు. తండ్రి చెప్పినట్టుగా, తండ్రి మాటకు విధేయుడై తండ్రి చెప్పినట్టుగా వెళ్తున్నాడు. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హిబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. సో హిబ్రోను లోయ నుంచి యాకోబు కుమారుడైన యోసేపుని, నీ సహోదరుల క్షేమమును ఆ మంద క్షేమము ఎలా ఉందో నాకు ఉత్తరం తీసుకురా, వర్తమానం తీసుకురమ్మని పంపివేస్తున్నాడు. అతడు షెకెమునకు వచ్చెను. సో రీచ్ అయ్యాడు, ఆ అన్నదమ్ములు ఎక్కడున్నారో అక్కడికి రీచ్ అయ్యాడు యోసేపు. అతడు పొలంలో అటు ఇటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. సో అతను పొలంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక మనిషి కనపడ్డాడట. నువ్వేమి వెతుకుతున్నావని అడుగుతున్నాడట. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మంద మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. సో అక్కడ ఒక మనిషి ఉత్తరం ఇస్తున్నాడు, నేను నా సహోదరులను వెతుకుతున్నాను,
కోరుతున్నాను, వారు ఎక్కడ మంద మేపుచున్నారో అది దయచేయమని తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానునకు వెళ్ళుదుము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. సో ఇప్పుడు ఎక్కడైతే యోసేపు వెళ్ళాడో అక్కడ లేకుండా వాళ్ళు దోతాన్ అనే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అని చెప్పుకుంటా విన్నారని ఒక వ్యక్తి చెప్తున్నాడు. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. వెళ్ళాడు, దోతాను వరకు వెళ్ళాడు. చూద్దాం ఏం జరిగిందో. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. చూసారా అండి, తమ్ముణ్ణి చంపడానికి దురాలోచన చేశారు. ఎందుకు? అసూయ. ఇంతకుముందు ఒక వాక్యం దగ్గర అది అండర్లైన్ చేసుకోమని చెప్పాను. ఏది? అసూయపడిరి. సో అతని యందు అసూయపడిరి. ఇక్కడ ఏం చేస్తుంది? ఆ అసూయ కాస్త కోపము పగలాగా మారి అతని చంపుటకు దురాలోచన చేసిరి. సో ఇది అసూయపరుల యొక్క గుణము ఇలా ఉంటుంది. నాశనాన్ని కోరుకోవడమే, సర్వనాశనాన్ని కోరుకోవడమే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరి మీద అసూయపడట్లేదండి, కానీ మన మీద ఒకరు అసూయ పడుతున్నారు అనుకోండి, వాళ్ళు మనల్ని డ్యామేజ్ చేసేదాకా వదలరు. మన పేరు బదనాం చేయొచ్చు, మన యొక్క క్యారెక్టర్ని బదనాం చేస్తారు. అంటే నువ్వు ఏ తప్పు చేయకుండా తప్పు చేసావని చిత్రీకరిస్తారు, ఏ పొరపాటు చేయకుండా ఏ పొరపాటు చేసావని చిత్రీకరిస్తారు. అల్టిమేట్గా వాళ్ళ గోల్ ఎలా ఉంటుందంటే అసూయ పరులది నాశనం కోరుకోవడమే ఉంటుంది. సో ఇక్కడ అసూయ వల్ల ఏం పెరిగింది? పగ వల్ల ప్రతీకారం వల్ల అతనికి దురాలోచన చేస్తున్నారట. ఏమని? చంపాలని దురాలోచన చేస్తున్నారు యోసేపుని. సో అందుకే యూ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లో ఇలాంటి పీపుల్ ఎవరున్నా కూడా స్టే అవే. ఎందుకంటే వాళ్ళు అసూయతో ఉన్న వాళ్ళు చాలా డేంజర్ పీపుల్ అండి, చాలా డేంజరస్ పీపుల్. అలాగే మన లోపల ఉంటే కూడా డేంజర్ అండి. ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు నీకు ఫోన్ చేసి నీ ఒక ఆశీర్వాదం వచ్చిందని చెప్పినప్పుడు నీ మనసు బాధగా ఉందనుకోండి, అక్కడ ప్రేర్ చేయాలి, తప్పకుండా ప్రేర్ చేయండి. అయ్యా ఇట్లా బాధగా ఉంది, ఆ బాధను తీసేసి సంతోషాన్ని దయచేయండి. ఎందుకంటే ఆ బాధగా ఉందంటే నీ లోపల ఎక్కడో ఒక్కడ అసూయ ఉన్నట్టు. సో అలా ఐడెంటిఫై చేయాలి మనము. సో డీపర్గా చెప్తున్నాను, చాలా డీపర్గా చెప్తున్నాడు దేవుడు. సో లేకపోతే ఎవరన్నా నువ్వు బాగుపడలేదు కానీ నీ ముందు నీకంటే తక్కువ వాళ్ళు బాగుపడుతున్నారు, నీకు ఒకవేళ అసూయ వచ్చింది లేకపోతే బాధ వచ్చింది, అక్కడ నువ్వు ప్రార్థించి ఆ అసూయను జయించాలి, ఆ బాధను జయించాలి. లేకపోతే అసూయ ఉంటే ప్రాబ్లం అవుతుందండి. నేను చాలామందిని చూశాను, అయ్యో ఒకరి పిల్లలకు మార్కులు ఎక్కువగా వస్తే, అయ్యో నా పిల్లలకు మార్కులు రాలేదే, నా పిల్లలకు స్టేట్ ర్యాంక్ రాలేదని 3-4 రోజులు అన్నం తినకుండా ఉన్న వాళ్ళు నా చిన్నప్పటి నుంచి చాలామందిని చూశాను. ఒకరు ఇల్లు కొనుక్కుంటే 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు కూడా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నా భర్త నాకు ఇల్లు కొనియలేదు, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. నా భర్త నాకు ఒక్కరోజు కూడా ఒక తులా బంగారం కొనియలేదు, వాళ్ళు కొనుక్కున్నారు. ఇదంతా అసూయ వల్ల ఇవన్నీ వస్తుంటాయి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు కొనుక్కునే పోయేదాకా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అసూయ పరుల యొక్క లక్షణము ఏడుపు. అసూయ పరుల యొక్క లక్షణము నాశనాన్ని కోరుకోవడం. అసూయ పరుల యొక్క లక్షణము వాళ్ళు చెడుని కోరుకోవడం. వాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా అపకారం చేస్తూనే ఉంటారు. కానీ మన ఎదుటి వారి లోపల అసూయ ఉందని మనం గ్రహించలేము కదా. సో ఎలా గ్రహించగలుగుతాం? వాళ్ళు పైకి బాగానే నటిస్తారు కానీ లోపల ఎలా ఉంది తెలియదు. ఇక్కడ యోసేపుకు తెలుసా అండి వాళ్ళు అసూయ పడుతున్నారని? తెలియదు. యోసేపు తెలుసా చంపుతున్నారని? తెలియదు. సో అసూయ వల్ల ఆయనను చంపడానికి కూడా సిద్ధమవుతుంది కానీ యోసేపు తెలియదు. నా అన్నదమ్ములు మంచోళ్ళేమో అనుకుంటున్నాడు కానీ వాళ్ళేమో యోసేపుని చంపాలని ఆలోచిస్తున్నారు. వారు ఇదిగో కలలు కనవాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి, చూసారా అండి, చంపి గుంటలో పారవేసి దుష్టమొగ్గము వీని తినివేసేనని చెప్పుదాము. అబద్ధం ఆడుతున్నారు. చూసారా, మేమే చంపుతాము, మర్డర్ చేస్తున్నాము. సో మర్డర్ చేసి వీడిని గుంటలో పరేసి ఒక మృగం వచ్చి వీడిని చంపింది, తినేసిందని చెప్పుదాము అని తండ్రికి చెప్దామని ఆలోచన చేస్తున్నారు. అబద్ధము. చూసారా ఎలా చిత్రీకరిస్తున్నారో, ప్లాన్స్ ఎలా వేస్తున్నారో, ప్రణాళిక ఎలా వేస్తున్నారో. బికాస్ ఆఫ్ వన్ రీజన్. అయ్యో వాడు కూడా మన తొడబుట్టిన వాడే కదా, ఒక రక్త సంబంధే కదా, అన్నదమ్ములలో వాడు కూడా ఒక్కవాడే కదా, వాడిని చంపితే ఏమొస్తుంది? సో వాడికి ఇచ్చిన గిఫ్ట్ దేవుడు ఏదో ఇచ్చాడు, ఇవ్వనివ్వండి. సో తండ్రి చిన్నవాడు కదా అని ప్రేమిస్తున్నాడు, వాడికి ఏం తెలియదని ప్రేమిస్తున్నాడు. లేకపోతే వాడు చిన్నవాడు, వాడు ఏం చేసుకోవడం కదా ఇష్టపడుతున్నాడు అని అనుకుంటే అయిపోదు కదా. సో తండ్రి మమ్మల్ని కంటే వాడిని ఎక్కువ ఇష్టపడుతున్నాడని అసూయపడ్డారు. సో వీడికి కలలుగానే వరం ఉన్నదని అసూయపడ్డారు. ఆ కలలో మనందరం వాడికి సాగిల పడతామా అని అసూయపడ్డారు. సో వీడిని చంపేస్తే ఇవన్నీ పోతాయని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చూసారండి అసూయ ఎంత డేంజరో. చాలా మోస్ట్ డేంజరస్ డిసీజ్ దిస్ వన్. సో ఎవరి శరీరంలో ఉండడానికి లేదు. ఐఎమ్ స్ట్రాంగ్లీ రికమెండింగ్ దట్. తీసివేయమని అడగండి దేవుణ్ణి, తప్పకుండా దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే అసూయ పరులు పరలోక రాజ్యానికి చేరలేరు.
పరలోక రాజ్యంలో నివసించలేరు, నిలబడలేరు అక్కడ. అప్పుడు విని కలగనము చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. సో అప్పుడు వీళ్ళు వీడిని చంపేస్తే అయిపోతుంది. మనం అందరం వాడికి వెళ్ళి సాగిల పడతామా? వీడిని చంపేస్తే ఆ కళ ఏమవుతుంది? ఇక వీనికి సాగిల పడాల్సిన అవసరం లేదు కదా అని చెప్తున్నారు. సో అని ఆలోచన చేస్తున్నారు. చంపేసి గుంటలో పడేద్దాము. ఒక దుష్టముఖం వచ్చి చూసారా సీన్ క్రియేషన్, ఎలా సీన్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఎలాగ మర్డర్ ప్లాన్ చేస్తున్నారు, ఎలాగా ఇవన్నీ చేస్తున్నారు. అసూయ వల్ల ఇంత గొప్ప అనార్థం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు వారు కూడా అసూయ పరులే ఆయనను నాశనం చేసింది, ఆయనను సిలువకి ఎక్కించింది. సో చూద్దాం, ఇంకా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో. రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని. చూసారా, ఒక్కడు మంచివాడు ఉన్నాడు ఆ అన్నదమ్ములలో, ఎవరు? రూబేను. ఆ మాట విని మనం వానిని చంపరాదని చెప్పి వారి చేతులతో పడకుండా అతన్ని విడిపించెను. సో దిస్ ఈజ్ అ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ఉండాలి. దేవుడికి ఇలాంటి వాళ్ళని బ్లెస్ చేస్తాడు, ఇలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అసూయపరులని దేవుడు ఆశీర్వదిస్తాడా? శిక్షిస్తాడా? శిక్షించాడు. వాళ్ళకు ఒక సమయం వచ్చింది, వాళ్ళందరూ కూడా కరువులోకి వెళ్ళారు. కరువులోకి వెళ్ళి మళ్ళీ యోసేపు చేతి దగ్గరికి వచ్చారు, యోసేపు సహాయాన్ని కోసం వచ్చారు. సో దేవుడు మంచిని చూస్తాడు. ఎట్లనగా రూబేను అతని తండ్రికి తనని అప్పగించుటకై వారి చేతులతో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. సో చంపద్దు, ఆ తండ్రికి అప్పచెప్తాము, సో హాని ఏం చేయొద్దని రూబేను చెప్తున్నాడు. సో రూబేన్లో ఎంతో కొంత మంచితనం ఉంది. సో ఇలాంటి మంచి గుణాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, కీడు ఎప్పటికైనా కీడే అండి. చెడు ఎప్పటికైనా చెడే. అది 100 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా చెడే. చెడు బయటపడాల్సిందే, కీడు బయటపడాల్సిందే. మంచి ఎప్పటికైనా మంచే అండి. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మంచే. అది దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కాకపోతే చెడుకి తొందరగా గుర్తింపు వస్తుంది, మంచికి లేటుగా గుర్తింపు రావచ్చు. కానీ మంచిగానే బ్రతకాలి. సో డూ గుడ్, స్పీక్ గుడ్, థింక్ గుడ్. ఓకే, ఒకరు నీ కళ్ళ ముందు ఎవరైనా ఆశీర్వదించబడ్డారు, హ్యాపీగా గ్రీటింగ్ చేయి హోల్ హార్టెడ్గా. ఒకవేళ హోల్ హార్టెడ్గా నువ్వు గ్రీటింగ్ చేయలేకపోతున్నావా, అది నీ తప్పు కాదు. నీ లోపల ఒక అసూయ అనే ఒక గుణం ఉంది, ఒక రోగం ఉంది. దాని గురించి మనం ప్రార్థించుకోవాలి, తీసేసుకోవాలని ప్రార్థించుకోవాలి. సో అందుకే దీనిని చాలా బెటర్గా హ్యాండిల్ చేయాలి. అది ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. రేపు పరలోకానికి తీసుకుపోయేది దేన్ని చూసి తీసుకెళ్తాడు? మన హృదయాన్ని చూసి తీసుకెళ్తాడు. ఆ అసూయ కలిగిన హృదయం పరలోకానికి వెళ్ళలేదు. ఆ కోపము, ద్వేషము, పగతో ఉన్న హృదయము పరలోకానికి చేర్చుకోలేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనము రెక్టిఫై చేసుకోవాలి, మనం కరెక్ట్ చేసుకోవాలి, తప్పు దిద్దుకోవాలి, ఎరేస్ చేసుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి. అతని ప్రార్థోయినని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని, అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి, సో యోసేపు తన అన్నదమ్ముల దగ్గరికి రాగానే తన అంగిని తీసివేశారట, నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. సో నీళ్లు లేని గుంటలో ఆయనను పడదేశారు. ఎంత మంచోడు యోసేపు, ఎంత బుద్ధిమంతుడు, ఎంత గుణవంతుడు అండి. ఎవరికి హాని చేసే వ్యక్తి కానే కాదు. మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి, మంచి దేవుడి యొక్క కళలనే వరం ఉన్న వ్యక్తి. ఆయనను ఉచితార్థంగా ఏమి తప్పు చేయకున్నా, ఏ పొరపాటు చేయకున్నా, ఏ యొక్క చెడు చేయకున్నా కూడా ఆయనను ఏం చేశారు? ఒక క్రిమినల్ లాగా చూశారు. అన్నదమ్ములే క్రిమినల్ లాగా చూశారు. సో చూసారండి, ఒక సందర్భంలో చెప్పాను, నీ చుట్టూ అసూయ పరులు ఉంటే ఇగో ఇలాంటి గతి కూడా పడుతుంటుంది. అంటే ఎవరు కూడా డైరెక్ట్గా అటాక్ చేయకపోవచ్చు కొంతమంది, కానీ వాళ్ళు ఏడుపు హృదయంలో నీ గురించి అపకారాన్ని కోరుకుంటారు, హృదయంలో నీవు నాశనం కావాలని కోరుకుంటారు, హృదయంలో నీవు తక్కువ కావాలని కోరుకుంటారు. అందుకే ఒక్క వెల్ విషర్ అన్న నీ పక్కన ఉండాలి, నీ పక్కన ఒక్క వెల్ విషర్ అన్న ఉండాలి. అతన్ని పట్టుకొని గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్ళు లేవు. సో ఇక్కడ యోసేపు యొక్క ఒక్క వెల్ విషర్ ఎవరు? రూబేను. ఆ రూబేన్ యొక్క వెల్ విషర్ వల్ల ఏమైంది? ఆయన చనిపోకుండా ఆపడం జరిగింది. సో అదే రూబేను లేకపోయి ఉంటే చంపివేసేసేవారు. సో చూసారా, ఒక్క వెల్ విషర్ వల్ల ఇప్పుడు యోసేపు బ్రతికాడా అండి? బ్రతికాడు. ఒక్క యోసేపు బ్రతికాడు. ఎవరి వల్ల? రూబేన్ వల్ల. ఈ రూబేన్ ఎవరు? కొంచెం వెల్ విషరు. సో వాడిని చంపద్దు, ఆయన రక్తాన్ని మనం చిందించద్దు. వాడు కూడా మన తండ్రి కుమారుడే, మన తల్లి కుమారుడే. జస్ట్ కావాలంటే గుంటలో పడవేద్దామని సలహా ఇచ్చాడు. కొంత మంచితనం ఉంది, కొంత వెల్ విషర్ యోసేపుకి. దానివల్ల ఏం జరిగింది? ప్రాణహాని జరగకుండా ఆపడం జరిగింది. సో అలాగే నీ పక్కన వెల్ విషర్ ఉన్నారనుకోండి, యూ విల్ బి గెట్ సక్సెస్. ఐఎమ్ డామ్ షూర్.
అలాగే నీ పక్కన ఏడుపు కొట్టు వాడు ఉన్నాడు, ఏడుస్తున్నాడు నీ మీద, తప్పకుండా నీ ఫైనాన్స్ దెబ్బతీస్తాయి, తప్పకుండా నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళ ఏడుపు అలా ఉంటుందండి. సో ఇక్కడ ఈ రూబేన్నే చూద్దాము. రూబేన్ వల్ల ఇప్పుడు యోసేపుకి ఏం జరిగింది? మరణం ఆగిపోయింది. సో మరణం నుంచి తప్పించబడింది. వారు భోజనం చేయి కూర్చుండుడి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలెమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం? సో యూదా అంటున్నాడు, యూదా అనే ఒక సహోదరుడు మన సహోదరుని చంపి మరణం దాచిపెడితే మనకు ఏమి ప్రయోజనం? ఈ ఇష్మాయిలీలకు వానిని అమ్మి వేయుద్దాము రండి. సో వీడిని అమ్మేద్దాము, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. చూసారా, ఇంకొక మంచి వాడున్నాడు. సో వాడు మన రక్త సంబంధి, కొంచెం వెల్ విషర్, నాట్ 100%, 50% ఓన్లీ, 50% వెల్ విషర్. సో వీని చంపితే ఏమొస్తుంది? సో వాడి రక్తం మన చేతికి వస్తే వాడు కూడా మన సహోదరులో ఒక సహోదరుడే, మన తల్లికి పుట్టినవాడే, తండ్రికి పుట్టినవాడే, మన రక్త సంబంధే కదా, వానికి హాని చేయటరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకని సహోదరులు సమ్మతించారు. వీడిని అమ్మి వేద్దాము, ఎంతో కొంత డబ్బు వస్తుంది మనకు, వీని చంపేస్తే మనకేమొస్తుంది అన్న దురాలోచన కాకుండా జస్ట్ వీని అమ్మి వేద్దాము. సో కొంచెం మంచితనం వల్ల ఇక్కడ యోసేపు ఏమవుతున్నాడు? బ్రతకబడుతున్నాడు. సో కొంత మంచితనం వల్ల. అలాగే నువ్వు బాగుండాలని ఒక్కడు నీ పక్కన ఉండి కోరుకున్నాడు అనుకోండి, తప్పకుండా నువ్వు బాగుంటావు. నువ్వు ఆశీర్వదించబడాలని నువ్వు పక్కన నుండి కోరుకున్నాడు అనుకోండి ఒకరు, తప్పకుండా ఆశీర్వదించబడతావు. సో తప్పించబడతాయి అలాంటివి కూడా. మిద్యానీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుండెల నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. చూసారా, యోసేపుని అమ్మి వేసేశారట. చూసా ఎంత ఘోరం! ఇదంతా కూడా అసూయతోటే. తన సొంత తమ్ముడిని చంపాలనుకున్నారు, గుంటలో పడవేయాలనుకున్నారు. అలాగే చంపితే మనకు ఎందుకు పాపం తాకుతుంది అని ఒకరు సలహా ఇచ్చాడు. సో ఒక వెల్విషర్ ఇచ్చాడు, ఒక సహోదరులో ఒక వెల్విషర్ ఉన్నాడు. దానివల్ల ఆయనకు మరణం తప్పించబడింది. ఇప్పుడు అమ్మి వేయడం జరుగుతుంది ఇంతకు 20 తుమ్మల వెండికి. ఇదంతా యోసేపుకి గతి ఎందుకు పట్టింది? యోసేపుకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది? యోసేపు ఏమన్నా చెడ్డవాడా? యోసేపు ఏమన్నా నరహంతకుడా? యోసేపు ఏమన్నా బుద్ధిహీనుడా? యోసేపు ఏమన్నా ఏంటిది క్రిమినల్ మైండెడా? కాదు, చాలా మంచివాడు. కానీ ఇదంతా ఎందుకు? యోసేపు ఇతరుల అసూయకి బలి కావడం జరుగుతుంది. చూసారండి, ఒకరి అసూయకు మనం బలి కావద్దు. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు బైబిల్లో ఒకటే చెప్పాడు, ఎవరు నిన్ను మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అని చెప్పాడు. బైబిల్లో దేవుడు ఒకటే చెప్పాడు, పాము వల్లే వివేకముగా, పాము వల్లే తెలివిగా, పావురం వల్లే వివేకంగా ఉండమని చెప్పాడు దేవుడు. సో యోసేపు బుద్ధిమంతుడు, కానీ ఆయనకు కష్టాలు ఎలా వస్తున్నాయి? అసూయపరుల వల్ల ఎంత కష్టం వస్తుందో. సో చూసారా అండి, ఒక అసూయపరుడు వల్ల యోసేపుకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. వారు యోసేపుని ఐగుప్తునకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటకు లేకపోగా అతడు తన బట్టలను చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీని ముంచి. చూసారా అండి, యోసేపు ఒక అంగి తీసుకొని ఒక పశువుని బలి ఇచ్చి, ఒక మేకపిల్లను బలిచి ఆ రక్తాన్ని ఆయన అంగీకి రాసి ఆ విచిత్రమైన నిలువుట అంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికేను, ఇది నీ కుమారుని అంగి, అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. సో అప్పుడు తన తండ్రి దగ్గరికి పంపించారట ఆ అంగిని. ఈ అంగి నాకు దొరికింది, తనకు దాని మీద రక్తపు మరకలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు గ్రహించు ఇది నీ కుమారుడిదేనా కాదా అని చెప్తున్నారు. అతడు దానిని గుర్తుపట్టి, ఆ అంగి నా కుమారునిదే, దుష్టముఖం వాణిని తినివేశాను, యోసేపు నిశ్చయంగా చీల్చబడిన నేను. చూసారా అండి, ఆ యోసేపు చనిపోయాడు. అది దుష్టముఖము అంటే వీళ్ళు చేసిన అన్యాయాన్ని ఒక మృగం మీదకి వేసేసారు. దుష్టముఖం వచ్చి ఆయనను చంపివేసింది అని చెప్పారు. ఇప్పుడు చూడండి, అసూయపరుల వల్ల యోసేపు ఎలా బలి అయ్యాడు, అసూయపరుల వల్ల యోసేపు ఎలా నష్టపోయాడో, ఎలా ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. సో అలాని యోసేపు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా మంచి వాళ్ళే అనుకున్నాడు, కానీ యోసేపు మీద పగబట్టారు. సో యోసేపు ఏమైనా అన్నలను ఏమైనా తప్పు చేశాడండి? యోసేపు అన్నలను ఏమైనా చెడు చేశాడా? చెడు చేయలేదు. ఆయన ఏ చెడు చేయలేదు, వాళ్ళకు ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు. ఇంకా బుద్ధిమంతుడు, ఇంకా గుణవంతుడు, ఇంకా మంచివాడు యోసేపు అందరితో కంపేర్ చేస్తే. కానీ వాళ్ళ అసూయకు బలి అయ్యాడు యోసేపు. సో అలా మన లైఫ్లో కూడా, మన ఆఫీస్లో కావచ్చు, మన ఉద్యోగాల్లో కావచ్చు, మనం ఉంటున్న అపార్ట్మెంట్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఎవరో ఒకరు ఉంటారు మన మీద అసూయపరులు. వాళ్ళ వల్ల మనం బలి కాకుండా చూసుకోవాలి.
దాని తర్వాత వచ్చే డ్యామేజ్ వేరేది. సరే దేవుడు తోడున్నాడు, సరే దాని తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు, అది పక్కకు పెడదాం. బట్ మన ప్రొటెక్షన్లో మనం ఉండాలి. అలాగే మనము కూడా ఆవగింజంత అసూయ కూడా లేకుండా చూసుకోవాలి. ఎవరైనా ఆశీర్వదించబడితే నీ లోపల ఎప్పుడైతే సంతోషం వస్తుందో, ఆనందం వేస్తుందో, నువ్వు ఆశీర్వదించబడితే నువ్వు ఎలాగైతే ఆనందంగా ఉంటావో, ఇతరులు ఆశీర్వదించబడితే కూడా అలాగే ఆనందంగా ఉంటావో, అప్పుడు నీ హృదయంలో ఎలాంటి అసూయ లేదనే అర్థము. ఒకరు పట్టు చీర కట్టుకున్న, ఒకరు బంగారు నగలు పెట్టుకున్న, ఒకరు కారు కొనుక్కున్న, ఇల్లు కొనుక్కున్న, వాళ్ళ పిల్లలు చదువుకున్న, వాళ్ళు ఆశీర్వదించబడిన, నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు కూడా ఆనందంగా ఉంటావో అప్పుడే నీ లోపల అసూయ లేదని అర్థం. వాళ్ళకి అలా ఉందే, వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు, నాకంటే తక్కువ స్థాయి వాళ్ళు గొప్పగా ఎదిగారు, వాళ్ళకు ఒకప్పుడు ఏమీ లేదు ఇప్పుడు అన్నీ వచ్చాయి అని ఇలా అనుకుంటున్నావంటే అసూయ నీ లోపల ఎక్కడొక్కడ నివసిస్తుంది అని, దానిని తీసివేయమని ప్రార్థించాలి దేవుణ్ణి. యాకోబు తన బట్టలు చెంపుకొని తన నడుమున గోనె పట్టు కట్టుకొని అనేక దినములు అతని కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా, సో ఆయనకు యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టము. తన కుమారుడు చనిపోయాడని అనేక దినములు ఏడుస్తూనే ఉన్నాడట, బాధపడుతూనే ఉన్నాడట అనేక దినములు. చూసారా అండి, తండ్రిని నుంచి తల్లి అసూయ వల్ల ఒక తండ్రి దగ్గర నుంచి తల్లిదండ్రుల నుంచి కుమారుని విడదీయడం జరిగింది అసూయ వల్ల యోసేపు ఒక దేశానికి అమ్మివేయబడ్డాడు. అసూయ వల్ల యోసేపు నష్టపోయాడు, తల్లిదండ్రులకు దూరం కావాల్సి వచ్చింది. సో ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంది అసూయ వల్ల. ఇప్పుడు లోకంలో జరిగే నరహత్యలు అన్నీ కూడా అసూయ వల్లనే అండి, అసూయ వల్లనే. ఒక దైవజనుని ఇంకో దైవజన్ మీద, ఒక దైవజనుని ఇంకో దైవజన్, ఒక విశ్వాసి ఇంకో విశ్వాసం మీద, ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళ మీద, ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళ మీద అసూయతో వస్తున్న గొడవలు, కొట్లాటలు. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకంలో నా కుమారుని యొద్దకు వెళ్ళేదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాను. చూసారండి, ఎంతోమంది ఓదార్చినా కూడా తన తండ్రి తట్టుకోలేనంత బాధ, తట్టుకోలేనంత దుఃఖము. ఇదంతా ఎందుకు జరిగింది? అసూయ వల్లనే కదా తన తండ్రి కుమారుణ్ణి కోల్పోయేలాగా చేసింది. ఆ కుమారుడిని గురించి ఎంతో ఏడుస్తున్నాడు తండ్రి, కానీ ఎవరు తీసుకురాలేరు. నేనే వెళ్తాను, ఇక నేనే చనిపోయి నేనే నా కుమారుడి దగ్గరికి వెళ్తాను. ఎంతోమంది ఓదార్చరట. అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి, ఓదార్చరట. అయితే అతడు ఓదార్పు పొందనల్లక ఆ బాధను ఎవరు తీర్చలేకపోతున్నారు. యోసేపు దూరమయ్యాడని యాకోబు యొక్క బాధను ఎవరు తీర్చలేకపోతున్నాడు. సో ఇది అవసరం అంటారా? అసూయ వల్ల ఒక తండ్రి బాధపడట్లేదా? అసూయ వల్ల ఒక తండ్రికి మనస్తాపం కలగట్లేదా? అసూయ వల్ల ఒక తల్లిదండ్రులకు యోసేపు దూరం కాలేదా? యోసేపు తల్లిదండ్రులకు దూరం కాలేదా? మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదని, ఇక నేనే నా కుమారుడి యొద్దకు వెళ్తాను, వాడు ఎలాగూ తిరిగి రాడు అని అతని తండ్రికి అతని కోసము ఏడ్చాను. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకు సేనాధిపతి అయిన పొతిఫరోను అతన్ని అమ్మివేసిరి. సో యోసేపు వేరే దేశానికి వెళ్ళి అమ్మివేయబడ్డాడు బానిసలాగా. ఇక్కడేమో రాజలాగా ఉండేవాడు, ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళి బానిసలాగా ఉంటున్నాడు. సో ఇక్కడ వరకు అది జరిగింది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. ఆ గోత్రకర్తలు మత్సరపడి అంటే అసూయపడి యోసేపుని ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడే ఉండి అతని శ్రమలన్నింటిలో తప్పించి. చూసారా అండి, అసూయ పరులతో దేవుడు తోడుగా ఉండడు. సో మనం ఎవరి మీద అసూయ పడుతున్నాం అనుకోండి, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు యోసేపులో ఏ అసూయ లేదు, కానీ వాళ్ళ అన్నదమ్ములు చెడు చేయాలని చూసిన దేవుడు ఆ చెడుని తప్పించాడు, ఆ ఆపదను తప్పించాడు. సో మన లోపల కూడా ఎలాంటి అసూయ లేదు, ఎలాంటి కోపము, ద్వేషం, పగ, ప్రతీకారం లేదు. సో దేవుడు వీళ్ళందరి నుంచి తప్పిస్తాడు, మనల్ని కూడా తప్పించి కాపాడుకుంటాడు. సో అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడే ఉండి అతని శ్రమలన్నింటిలో తప్పించి దయను జ్ఞానమును ఐగుప్త రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించిన ఫరో ఐగుప్తునకు తన ఇంటికి అంతటికి అతన్ని అధిపతిగా నియమించాను. చూసారా, ఇక్కడ అన్నదమ్ములు ఓర్వలేకపోయాడు. సో అన్నదమ్ములేమో చంపేద్దామని చూసారు, అసూయతోటి వేరే దేశానికి అమ్మేశారు. కానీ దేవుడు తోడే ఉండి ఆయనను ఏం చేశాడు? ఆశీర్వదించాడు యోసేపుని. సో చూద్దాము, ఇక్కడ ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేద్దాము. అదే అసూయ యోసేపులో ఉంటే ఇంత గొప్ప రాజు అయ్యేవాడా? ఒక రాజుకున్న అంతటికి కూడా అధిపతిగా నియమించాను. ఎందుకు? ఆయన లోపల క్యారెక్టర్ దేవుడికి నచ్చింది.
యోసేపు యొక్క క్యారెక్టరు దేవుడికి నచ్చింది. సో నచ్చి ఆయనను, సో అందుకే మనం ఎవరికైనా చెడు చేస్తే అది మనకే నష్టం అండి. ఒకరు మనకు చెడు చేయాలంటే దేవుడు దానిని మంచిగానే మారుస్తాడు, మేలుకే మారుస్తాడు. సో కాబట్టి ఇక్కడ అన్నదమ్ములు చెడు చేయాలని చూశాడు, కానీ దేవుడు ఆయనను గొప్పగా ఆశీర్వదించాడు. సో ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారా, అది నీకే ప్రాబ్లం కాదు. ఒకరు నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారా, నీకు ప్రాబ్లం కాదు. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడతావో దేవుడు అదే కన్సిడర్ చేస్తాడు. వాళ్ళు అంటారా, అననివ్వండి. వాళ్ళు మాట్లాడతారా, మాట్లాడనివ్వండి. మనం అన్నామా లేదా దేవుడికి ముఖ్యము. మనం అంటే మనం ఆశీర్వాదాన్ని కోల్పోతాము, అదే మనం అనకపోయి ఉంటే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. సో ఇప్పుడు యోసేపు ఏమనలేదు, కానీ ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎవరైతే అన్నదమ్ములు ఆయనను నష్టపరిచాడో వాళ్ళందరూ వచ్చి కూడా పేదవాళ్ళు అయ్యారా లేదా, వాళ్ళ కరువు వచ్చిందా లేదా, వచ్చి వాళ్ళందరూ యోసేపు దగ్గర సాగిలపడ్డారా లేదా, సాగిలపడ్డాడు. సో అలా ఉంటుందండి. మనము ఆల్మోస్ట్ ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఎప్పుడు కూడా కరెక్ట్ చేసుకోవాలి. సో ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతన్ని అధిపతిగా నియమించాను. సో ఇక్కడ అసూయపరులేమో ఆయనను చంపాలని చూశారు, ఆయనను అమ్మి వేసేశారు, కానీ దేవుడు మాత్రం తోడుగా ఉన్నాడు. సో అతన్ని నియమించాను. తర్వాత ఐగుప్త దేశం అంతటికి, కనాను దేశం అంతటికి కరువు బహుశ్రమగా వచ్చాను గనక మన పితరులకు ఆహారం లేకపోయాను. సో శ్రమలు బాగా వచ్చాయి, కరువు వచ్చాయి అన్నదమ్ములకు, అలాగే ఆ తల్లిదండ్రులకు కరువు వచ్చింది. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులు అక్కడికి మొదటిసారి పంపాను. వారు రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనేను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకి తెలియవచ్చాను. చూసారా అండి, యోసేపు దగ్గరికి ఆల్రెడీగా వచ్చేసారు. సో ఎవరైతే చంపారో, ఎవరైతే ఆయనను నశింపచేయాలని చూస్తారో, ఇప్పుడు ఆయన సహాయం కోసమే వచ్చాడు. సో దేవుడు అలా చెడుని కాస్త మంచిగా మారుస్తాడు, కీడుని కాస్త మేలుగా చేస్తాడు. అలాని నువ్వు అసూయపరులో పడడము చిత్తం కాదు. ఇప్పుడు యేసుప్రభువును కూడా అసూయపరులు ఎన్నోసార్లు చంపాలని చూస్తే ఆయన తప్పించుకున్నాడా లేదా, తప్పించుకున్నాడు చాలాసార్లు. ఒక సమయం వచ్చింది ఆయనని అప్పచెప్పడానికి, అప్పుడే ఆయన చనిపోయాడు. కానీ సో అసూయపరులు ఎంతోమంది ఆయనను హింసించారు, ఎంతోమంది వెంబడి పడ్డారు. సో అసూయపరుల వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. యోసేపు తన తండ్రి అయిన యాకోబు తన స్వజనులందరినీ పిలువనంపాను. వారు 75. సో చూసారా, 75 మంది వచ్చి యోసేపు దగ్గర సాగిలపడ్డారట. 75 మంది యోసేపు దగ్గర సాగిలపడ్డారు. ఎన్నిక లేని వాడిని దేవుడు 1000 బలము గల జనంగా చేస్తాడు దేవుడు ఎప్పుడైనా కూడా. అందుకే మన హృదయం దేవుడి ముందు ఎలా ఉండాలంటే కఠినంగా కాకుండా యథార్థ హృదయం ఉండాలి. ఒక నిన్ను నష్టపరిచాడు అంటే అది వాళ్ళకే ప్రాబ్లము. సో దేవుడు ఆ నష్టాన్ని లాభంలాగా మారుస్తాడు. అలా నిన్ను వాడి చేతల నష్టపోవడం దేవుడి చిత్తము కాదు. సో యు నీడ్ టు ప్రొయాక్టివ్గా ఉండాలి ఎప్పుడైనా కూడా. సో అసూయ పరుల చేతుల మనం పడద్దు. ఒకరి అసూయకు మనం బలి కావద్దండి, ఒకరి కోపానికి మనం బలి కావద్దు. ఇప్పుడు అసూయ వల్ల, కోపం వల్ల యోసేపు బలి అయ్యాడు, కానీ దేవుడి కృప వల్ల ఆయన ఆశీర్వదించబడ్డాడు. అది సెకండరీ థింగ్. కానీ మొట్టమొదటైతే వాళ్ళ తండ్రి ఎంత ఏడ్చాడో చూసాము, ఎంత దుఃఖపడ్డాడో చూసాము. సో విల్ కంటిన్యూ టుమారో. సో నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, యోసేపు జీవితం ద్వారా మాతో మాట్లాడి అసూయపరుల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చూపించావు తండ్రి. అసూయపరులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని చెప్పారయ్యా. అయ్యా ప్రభువా, ఈ యొక్క లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మా మనోనేత్రాలను తెరిచినందుకు వందనాలు. అలాగే మా జీవితంలో కూడా మా మీద అసూయపడే వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి రావడానికి వీల్లేదయ్యా. మా కుటుంబాల మీద ఏడ్చేవాళ్ళు, అసూయపడే వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి రావడానికి వీల్లేదండి. అలాగే మా శరీరంలో కూడా ఆవగింజంత అసూయ ఉన్నా కూడా తీసివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.